everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు? మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తారు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో What do you do in your free time? What do you do in your free time? See the next one. నేను మూవీస్ చూస్తాను. నేను మూవీస్ చూస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో I will watch movies. I will watch movies. See the next one. మీ లక్ష్యం ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? దీన్ని ఇంగ్లీష్లో What is your goal? What is your goal? See the next one. ఇంగ్లీష్లో మాట్లాడటం నా లక్ష్యం. ఇంగ్లీష్లో మాట్లాడటం నా లక్ష్యం. దీనిని ఇంగ్లీష్లో My goal is to speak English. My goal is to speak English. See the next one. నేను తినేసరికి లేట్ అయింది. నేను తినేసరికి లేట్ అయ్యింది. దీనిని ఇంగ్లీష్లో ఇట్ వాజ్ లేట్ వెన్ ఐ ఏట్. ఇట్ వాజ్ లేట్ వెన్ ఐ ఏట్. నేను తినేసరికి లేట్ అయ్యింది. సీ ద నెక్స్ట్ వన్. ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు అని నన్నే అడుగుతున్నావా? ఇది చేయమని నీకు ఎవరు చెప్పారు అని నన్నే అడుగుతున్నావా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఆర్ యూ ఆస్కింగ్ మీ Who told you to do this? Are you asking me? నన్నే అడుగుతున్నావా? Who told you to do this? ఇది చేయమని నీకెవరు చెప్పారని. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. లంచ్ చేసావా? లంచ్ చేసావా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో Did you have lunch? Did you have lunch? లంచ్ చేసావా? సీ ద నెక్స్ట్ వన్. లంచ్ చేశాను. లంచ్ చేశాను. దీనిని ఇంగ్లీష్లో I had lunch. I had lunch. See the next one. బేబీకి అన్నం తినిపిస్తున్నాను. బేబీకి అన్నం తినిపిస్తున్నాను. దీనిని ఇంగ్లీష్లో I am feeding rice to the baby. I am feeding rice to the baby. See the next one. త్వరగా భోజనం వడ్డించు. త్వరగా భోజనం వడ్డించు. దీనిని ఇంగ్లీష్లో సర్వ్ ద మీల్ క్విక్లీ. సర్వ్ ద మీల్ క్విక్లీ. సీ ద నెక్స్ట్ వన్. ఇంకా కావాలా? ఇంకా మీకు కావాలా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో వాంట్ మోర్. వాంట్ మోర్. ఇంకా కావాలా? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఇది నా జీవిత ఆశయం. ఇది నా జీవిత ఆశయం. దీనిని ఇంగ్లీష్లో This is my life ambition. This is my life ambition. Ambition అంటే ఆశయం. See the next one. ఇది నా సొంత విషయం. ఇది నా సొంత విషయం. దీనిని ఇంగ్లీష్లో This is my own thing. This is my own thing. See the next one. ఇది వదిలిపెట్టడం కుదరదు. ఇది వదిలిపెట్టడం కుదరదు. దీనిని ఇంగ్లీష్లో ఇట్ కాంట్ బి లెఫ్ట్. ఇట్ కాంట్ బి లెఫ్ట్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు నాతో చర్చించకుండా నా అనుమతి పొందకుండా దీనిని ముట్టుకోవద్దు. నువ్వు నాతో చర్చించకుండా నా అనుమతి పొందకుండా దీనిని ముట్టుకోవద్దు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో డోంట్ టచ్ ఇట్ వితౌట్ డిస్కసింగ్ విత్ మీ అండ్ గెటింగ్ మై పర్మిషన్. డోంట్ టచ్ ఇట్. దాన్ని ముట్టుకోవద్దు. వితౌట్ డిస్కసింగ్ విత్ మీ. నాతో చర్చించకుండా. అండ్ గెటింగ్ మై పర్మిషన్. నా అనుమతి పొందిన తర్వాతే దాన్ని టచ్ చేయని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నీకు జాబ్ దొరకదు. నీకు జాబ్ దొరకదు. దీనిని ఇంగ్లీష్లో యు కాంట్ గెట్ ఏ జాబ్. యు కాంట్ గెట్ ఏ జాబ్. సీ ద నెక్స్ట్ వన్. మీరు వెళ్ళిన వెంటనే. మీరు వెళ్ళిన వెంటనే ఇలా జరిగింది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో యాజ్ సూన్ యాజ్ యు గో. యాజ్ సూన్ యాజ్ యు గో. ఓకే, సీ ద నెక్స్ట్ వన్.
ఎప్పుడు తిరిగి వస్తావు చెన్నై నుండి? ఎప్పుడు తిరిగి వస్తావు చెన్నై నుండి అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో వెన్ విల్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై? వెన్ విల్ యూ రిటర్న్ ఫ్రమ్ చెన్నై? ఓకే, ఎప్పుడు తిరిగి వస్తావు చెన్నై నుండి అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. ఎప్పుడు చెన్నైకి వెళ్తావు? నువ్వు ఎప్పుడు చెన్నైకి వెళ్తావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో వెన్ విల్ యూ గో టు చెన్నై? వెన్ విల్ యూ గో టు చెన్నై? చెన్నైకి ఎప్పుడు వెళ్తావు? సి ద నెక్స్ట్ వన్. అతనితో మాట్లాడి 3 నెలలు అయ్యింది. అతనితో మాట్లాడి 3 నెలలు అయ్యింది ఇలా చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ 3 months since I talked to him. It's been 3 months since I talked to him. Okay. See the next one. ఇప్పటికి 6 నెలలు అయ్యింది నేను అక్కడికి వెళ్ళి. ఇప్పటికి 6 నెలలు అయ్యింది నేను ఆ ప్లేస్కి వెళ్ళి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ 6 months since I went there. It's been 6 months since I went there. Okay. See the next one. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది నేను వాకింగ్ మొదలుపెట్టి. ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది నేను వాకింగ్ మొదలుపెట్టి. దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ 3 years since I started walking. It's been 3 years since I started walking. Okay. See the next one. ఇప్పటికి 2 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయ్యింది అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్స్ బీన్ 2 years. ఇట్స్ బీన్ 2 years. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ఇప్పటికీ 1 సంవత్సరం అయ్యింది. ఇప్పటికీ 1 సంవత్సరం అయ్యింది అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్లీ 1 year. ఇట్స్ బీన్ ఎగ్జాక్ట్లీ 1 year. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నాకు కోపం వచ్చింది వాళ్ళ మీద. నాకు కోపం వచ్చింది వాళ్ళ మీద అని చెప్తుంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ వాజ్ యాంగ్రీ విత్ దెమ్. ఐ వాజ్ యాంగ్రీ విత్ దెమ్. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. నువ్వు సైన్ ఎక్కడ పెట్టమంటే నేను అక్కడ పెడతాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ విల్ కీప్ ఇట్ వేరెవర్ యూ వాంట్ మీ టు. ఐ విల్ కీప్ ఇట్ wherever you want me to. Okay. See the next one. నేను చెప్పినప్పుడు. నేను చెప్పినప్పుడు. దీనిని ఇంగ్లీష్లో when I say this. when I say this. Okay. See the next one. అందరూ రెడీ అయ్యారు. అందరూ కూడా రెడీ అయ్యారు. దీనిని ఇంగ్లీష్లో everyone got ready. everyone got ready. See the next one. మా అమ్మగారు రెడీ అయ్యారు. మా అమ్మగారు రెడీ అయ్యారు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో మై మదర్ గాట్ రెడీ. మై మదర్ గాట్ రెడీ. సి ద నెక్స్ట్ వన్. నేను రెడీ అయ్యాను. నేను రెడీ అయ్యాను. దీనిని ఇంగ్లీష్లో ఐ గాట్ రెడీ. ఐ గాట్ రెడీ. సి ద నెక్స్ట్ వన్. మా అమ్మగారు రెడీ అవుతారు. మా అమ్మగారు రెడీ అవుతారు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో మై మదర్ గెట్స్ రెడీ. మై మదర్ గెట్స్ రెడీ. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నేను రెడీ అవుతాను. నేను రెడీ అవుతాను. దీనిని ఇంగ్లీష్లో ఐ గెట్ రెడీ. ఐ గెట్ రెడీ. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ఆమె నా దగ్గరకు వచ్చింది. ఆమె నా దగ్గరకు వచ్చింది. దీనిని ఇంగ్లీష్లో షీ జస్ట్ కేమ్ టు మీ. షీ జస్ట్ కేమ్ టు మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.